ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున వెంకటేశ్వర్ల స్వామికి పూజ చేసిన వారికి వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే మీకు ఉన్న అష్టదరిద్రాలు అన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారు. ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి స్వామిని పూజించిన వారికి సర్వ పాపాలు పోతాయని మన శాస్త్రాల వచనం. ఈరోజు వెంకటేశ్వర్ల స్వామి వారిని పూజించినట్లయితే మీ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున కాముద ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అనగా స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే ముందుగా మనకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉండాలని మన పెద్దలు చెప్తున్నారు. పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ మన ఏకాదశి వ్రతం ఆచరించలేము అని మన పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియోలో మన ఏకాదశి యొక్క విశిష్టత, పూజా విధానం, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. చైత్ర శుద్ధ ఏకాదశిని కాముద ఏకాదశిగా జరుపుకుంటారు. కాముద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈరోజు పాపాలు హరింపచేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని, ఉపవాసం ఉండి పూజించడం వలన అనేక జన్మాంతర పాపాలు తొలగిపోతాయని, నశిస్తాయని నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం, హిందూ క్యాలెండర్ల ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 7న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ శుక్ల పక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 8న రాత్రి 9 గంటల 12 గంటల వరకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయం తిథికి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది కాబట్టి, అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కింపబడుతుంది కనుక ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన మనం కాముద ఏకాదశి పండుగను జరుపుకుంటాము. ఈ రోజున ఉపవాసం ఉంటారు, విష్ణు పూజ చేస్తారు. హిందూ మత గ్రంథాల్లో ఏకాదశి తిథికి ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. ఈ ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు ఉంటాయి. ఏకాదశి తిథి లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు అంకితం చేస్తారు. చైత్రమాసంలోని శుక్లపక్షంలో కాముద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దీనినే సౌమ్య ఏకాదశి లేదా కాముద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. కాముద ఏకాదశి రోజున శ్రీ హరి విష్ణువును పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వలన పాపం నశిస్తుందని, దుఃఖాల నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈరోజు ఏప్రిల్లో కాముద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి, టైమింగ్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శుభసభ ఏమిటి, పూజా విధానం ఏమిటి, నియమాలు ఏమిటి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. కాముద ఏకాదశి పూజా విధానం. చైత్రశుద్ధ ఏకాదశి రోజునే కాముద ఏకాదశి అని లేదా దమన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. కాముద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. తరువాత దేవతలను ధ్యానించాలి. ఉపవాసం ఉంటానని సంకల్పం ముందుగానే చెప్పుకోవాలి. దీని తర్వాత శ్రీ హరి విష్ణువును ఉపవాసం ఉంటానని మనం మనసులో అనుకోవాలి. విష్ణువు యొక్క విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలో వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి. దీని తర్వాత పసుపు, అక్షింతలు, గంధం, పువ్వులు మొదలైనవి దేవునికి మనం సమర్పించాలి. దీనితో పాటు అరటిపళ్ళు, పంచామృతం, తులసి దళాలు, సగ్గుబియ్యంతో చేసిన పాయసం, స్వీట్లు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అగరబత్తులు, దీపాలు వెలిగించి తర్వాత విష్ణు మంత్రాలను జపించాలి. విష్ణు చాలీసా, కాముద ఏకాదశి వ్రత కథను పాటించాలి. పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం వలన మీకు లక్ష్మీదేవి ప్రాప్తిస్తుంది.
కాముద ఏకాదశి పూజా నియమాలు వచ్చేసి కాముద ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగరణం చేయాలి. విష్ణుమూర్తిని కీర్తిస్తూ భజనలు పాడాలి. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదాలు ఇవ్వాలి. ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున బట్టలు, జుట్టు, గోర్లను కత్తిరించకూడదు. ఉపవాసం చేసిన వేరు నిద్రపోకూడదు. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఎవరిని దూషించకూడదు. అలాగే ఈరోజు మనం చాలా పవిత్రంగా ఉండి మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్